హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కలకత్తాలో ఉన్నాం. కలకత్తాలో ఈరోజు మనం ట్రామ్ అని ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి ఉంది. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మీరు సినిమాల్లో గట్రా చూసుంటారు. రోడ్డు మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది, పట్టాలన్నీ రోడ్డు మీద ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రామ్ జర్నీ అయితే చేయబోతున్నాం. ట్రామ్. ఈ ట్రామ్ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. ఇది ఇండియాలోనే ది ఓల్డెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. ఇది ఎలా ఎందుకు చెప్తున్నానంటే 18th సెంచరీలో ఇంచుమించు 1870 ఆ టైంలో ఈ గుర్రాలతో ఈ ట్రామ్లు రన్ చేసేవాళ్ళు. హార్సెస్ పుల్ చేసే ఈ ట్రామ్స్. ఇది బ్రిటిషర్స్ ఇన్వెంట్ చేసిన ఒక సిస్టమ్ ఇది. ప్రజెంట్ మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రామ్ అయితే ఎక్కిపోతున్నాం. అరౌండ్ 19th సెంచరీ స్టార్టింగ్లో 1902 అనుకుంటా. ఆ టైంలో ఆ గుర్రాలని తీసేసి ఎలక్ట్రానిక్ ట్రామ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందా అనేది మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం. అందరూ కూడా ఎంజాయ్ చేయండి. మా జర్నీలో ఇది ఫస్ట్ డే. నెక్స్ట్ ఇంకా మంచి జర్నీస్ ఉండబోతున్నాయి. వాటిని కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఎక్కాల్సిన ట్రామ్ అయితే వస్తుంది. చూడండి ఎంత ఓల్డ్ చూడండి. అది అక్కడ డ్రైవర్ బోర్డు కూడా మార్చుతున్నాడు. ఇదంతా కూడా పవర్ మీద ఆధారపడింది. ఇది పవర్ లైన్ కనిపిస్తుంది కదా, పైన లైన్కి ఆ ట్రామ్ బ్యాక్ సైడ్ ఒక స్టిక్ లాగా ఉంటుంది. దాంతో పవర్ అనేది దానికి సప్లై అవుతుంది. ఇక్కడ ట్రామ్తో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ చేయెత్తితే అక్కడ ఆగిపోతుంది. ఇది వాళ్ళు ఆపుతారు. జనరల్గా మన కార్లు, బస్సులు ఎట్లాగైతే బ్రేక్లు వేస్తాయో సేమ్ అలాగే ఆగుతారు. అద్భుతంగా ఉంది కదా. వింటేజ్ ట్రైన్స్ ఇవి. ట్రైన్స్ అనాలో ట్రామ్స్ అనాలో కూడా అర్థం కావట్లా. మనం ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్తుందో కనుక్కొని అక్కడి వరకు జర్నీ చేద్దాం. ఇక్కడ నేను కూడా కొత్త కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అనేది నాకు కూడా ఐడియా లేదు. చూడండి ఎలా ఉందో. 2 కంపార్ట్మెంట్స్ కింద ఉంది ఇది. సరే కాతక్ జాయేగా गोरिया हाट कितना कहाँ जाना है? कितना किधर भी वो देखने के लिए जा रहा है. ठीक है, आप बैठो, कोई प्रॉब्लम नहीं. ठीक है. చూస్తున్నారు కదా, ఇది ట్రామ్ ఇలా ఉంటుంది. లోపల ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ ఉంటుంది. అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. 2 కంపార్ట్మెంట్స్ కింద ఉంటాయి. మనకి ట్రైన్లో లాగా బోగీలు ఉండవు. ఇవి 2 కంపార్ట్మెంట్స్. 2 కంపార్ట్మెంట్స్కి 2 కండక్టర్స్ ఉంటారు టికెట్స్ ఇవ్వడానికి. ఆ టికెట్స్ కూడా మనం తర్వాత తెలుసుకుందాం. లాస్ట్ స్టేజ్ వరకు నేను టికెట్ అడిగితే 7 రూపాయలకి టికెట్ ఇచ్చారు చూడండి. అంటే అంత చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇది.